హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 13 పీడియాట్రిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 20వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డిస్టిక్ ఎర్లీ ఇంటర్నేషనల్ సెంటర్లలో 13 పీడియాట్రిషియన్ పోస్టుల భర్తీకి గురువారం ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డు మెంబర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 1,40,000, మైదాన ప్రాంతాల్లో 1,10,000 చొప్పున వేతనాలు ఉంటాయన్నారు. అర్హులైన వైద్యులు ఈ నెల 20వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించారు. ఇంటర్ 10 పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహణ. మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు. 10లో 6.20 లక్షల మంది, ఇంటర్లో 10 లక్షల మంది విద్యార్థులు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు. మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ 2 ఏళ్లలోనూ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 10వ తరగతిలో 6 లక్షల మంది విద్యార్థులు, మొత్తం 16 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్ ఖరారు చేశామని మంత్రి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ రూపొందించామని, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు ఉంటాయన్నారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇంటర్ మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒకరోజు మొదటి ఏడాది, మరుసటి రోజు రెండో ఏడాది పరీక్షలు ఉంటాయని వివరించారు. ఇంటర్ మొదటి ఏడాది షెడ్యూల్ ఇలా, ఇంటర్ రెండో ఏడాది షెడ్యూల్ ఇలా, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా. పాఠ్యాంశంగా ఎన్నికల అక్షరాస్యత. పార్లమెంట్లో ప్రకటించిన కేంద్రం. ఎన్నికల అక్షరాస్యత, ఓటర్ల విద్యను పాఠ్యాంశాల్లో చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు 6 నుంచి 12వ తరగతి వరకు ఎన్నికల అక్షరాస్యతను పాఠ్యాంశంగా చేర్చాలని దేశంలోని రాష్ట్రాల విద్యా బోర్డులను సూచించినట్టు ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది. నేషనల్ కౌన్సిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఎన్నికల అక్షరాస్యత పాఠ్యాంశాల లక్ష్యాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి గత నెలలో కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు పేర్కొంది. ఎన్నికల అక్షరాస్యతను బోధించడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపింది. భారతీయ సమాజంలో ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం వివరించింది. దీనికి అదనంగా ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం, పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల్లో ప్రజాస్వామ్య, రాజకీయాల అంశాలని పొందుపరిచినట్టు తెలిపింది. పాఠశాలలో ఈఎండిపి అమలుకు ఒప్పందం. ప్రభుత్వ పాఠశాలలో రాబోయే 3 ఏళ్ల పాటు ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేసేందుకు ఆప్లాటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ లెర్నింగ్ ఫౌండేషన్, రిప్ బెనిఫిట్తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనల అభివృద్ధితో పాటు ఆర్థిక నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అమెజాన్ రూపొందించిన ఏపీ ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్స్పో 2023లో ప్రదర్శించిన అన్ని ప్రాజెక్టులతో కొన్ని బుక్లెట్ను ఆవిష్కరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.